నమస్కారం. మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా తులారాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయం పెరుగుతుంది, పిల్లల విషయంలో మంచిగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషను, నూతన ఉద్యోగాలు వస్తాయి, ఫారెన్ వెళ్ళే వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. విదేశీ వృత్తిరీత్యా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, మన విద్యరీత్యా కానివ్వండి, ఎంఎస్ చదవటానికి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వారికి వెళ్ళేవారికి బాగుంటుంది, వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా కూడా బాగుంటుంది, ఏ పని తలపెట్టినా కూడా జయప్రదంగా ఉంటుంది, క్రయ విక్రయాలు కూడా బాగా జరుగుతాయి, ఇంటి ప్రయత్నములు నెరవేరును. ఇల్లు ఏమన్నా తీసుకోవాలనుకున్నా, కొత్తగా నిర్మించాలనుకున్నా, కొత్తవి కొనుక్కోవాలనుకున్నా వీరికి నెరవేరుతాయి అని మనం చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. దైవ చింతన అనేది పెరుగుతుంది, కొంత పెంచుకోవటం అనేది మంచిది. భార్య తరపు వారి సహకారం అందుతుంది, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కొంత ఆ టైంకి ఎవరో ఒకరు సహాయం చేసి దాని నుంచి బయటపడేయటం అయితే జరుగుతుంది. ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చే నెల నుంచి గురుబలము, శని బలము అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి అత్యంత యోగవంతంగా ఉండే రాసుల్లో తులారాశి 1 ఏప్రిల్ నుంచి వచ్చే క్రోధినామ సంవత్సరం వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం మంచిది. ఆదిత్య హృదయం ఆరోగ్యానికి చదువుకోవటం అనేది మంచిది. డైలీ కూడా సూర్యారాధన చేసుకోవటం మంచిది. గోధుమలు దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి.